ఈరోజు చికెన్ మంచూరియా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా పావు కిలో బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి, పెప్పర్ పౌడర్, కార్న్ఫ్లోర్, ఆనియన్, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్, ఎగ్, టమాటో కెచప్, సోయా సాస్. ముందుగా చికెన్లో కారం, ఉప్పు వేసుకుని పెప్పర్ పౌడర్ కూడా కొంచెం వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ 1 స్పూను, ఎగ్, క్వాంటిటీ చూసుకుని వేసుకోవచ్చు. కార్న్ఫ్లోరు మరి పలుచగా ఉన్న ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కిన తర్వాత చికెన్ పీస్ని కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. నేను చూపించే విధంగా వేయండి చికెన్ని. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ కలర్లో రావాలి. మిగిలిన చికెన్ కూడా వేసేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుని జింజర్ గార్లిక్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, క్యాప్సికమ్ వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా కెచప్, సోయా సాస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. టమాటా కెచప్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, బాగుంటుంది. ఇప్పుడు కార్న్ఫ్లోర్ వాటర్లో కలుపుకుని నేను చూపించే విధంగా వేయండి. మరి చిక్కగా కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. తగినంత సాల్ట్ వేసుకోండి. చూడండి, నేను చూపించే విధంగా రావాలి. ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు దాంట్లో వేసేసి ఒక 3-2 మినిట్స్ దాంట్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు నోరూరించే చికెన్ మంచూరియా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.